హలో ఫ్రెండ్స్, ఇది చూడండి. ఈరోజు ఈ నానబెట్టుకున్నాను కదా పప్పులన్నీ, నట్స్ అన్నీ. ఇందులో వాల్నట్స్, ఇవన్నీ గుమ్మడి గింజలు అన్నీ నానబెట్టాను. ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుని దోశలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసి మిక్సీ పట్టేయచ్చు. చూడండి, గ్రైండ్ పెట్టేసిన పిండి మనం ఇలా వేసేసుకోవచ్చు. ఇంకా చూడండి, దోశ వేసుకుందాము. చూడండి, ఎంతో చక్కనైన మల్టీ గ్రెయిన్స్ అండ్ నట్స్తో దోశ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో ఈ దోశలు. ఇలా వేసుకుని తిని చూడండి.